అనంతపురం జిల్లా కేంద్రంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. చేనేత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ చేనేత జౌళి శాఖ జిల్లా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్న చేనేత కార్మిక నేతలతో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. ఏడాది కావస్తున్నా సరే చేనేతలకు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదంటూ ఈరోజు చేనేతల దినోత్సవం కూడా అనంతపురం జిల్లా కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ జిల్లా కార్యాలయం ఎదుట పెద్ద నిరసన తెలియజేసుకుంటున్నారు. చేనేతలు మాట్లాడారు. సార్ మాట్లాడారు చెప్పండి, ప్రధాన సమస్యలు ఏంటి, డిమాండ్స్ ఏంటి? ఇప్పటివరకు ఏడాది ఇచ్చిన హామీ కూడా కూటమిలో మీకు ఏదైతే ఇచ్చిందో నెరవేర్చలేదు. డిమాండ్స్ ప్రధాన చేనేత కార్మికులు కోరుకున్న డిమాండ్స్ ఏమంటే, ఈరోజు మనకి ప్రధాన డిమాండ్ ఏమంటే చేనేత కార్మికులకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2,000 రూపాయలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో వాళ్ళు 200 రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కేంద్ర ప్రభుత్వం 200, అది ఎక్కడ జరిగిన పరిస్థితి. అదేవిధంగా చేనేత కార్మికులు చేసిన చీరలకు గిట్టుబాటు ధర లేదు. దాని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసిన చీర కొనుగోలు చేయాలని మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా GST రద్దు చేయాలని, రద్దు చేసి చేనేత కార్మికులు ఆదుకోవాలని. గత ప్రభుత్వం వచ్చేసి చేనేతలకి 20,000 రూపాయలు ఇచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు హామీ ఇస్తాం, GST ఎత్తేస్తామన్నారు. అదేవిధంగా విద్యుత్ కూడా దాదాపుగా 200 యూనిట్లు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు అమలు పరచట్లేదు. ఇది ఒక రకంగా చేనేతలకి కూటమి ప్రభుత్వం మోసం చేసిందనుకోవచ్చా? గతంలో వైసీపీ గవర్నమెంట్ చేనేత నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది. అదేవిధంగా మరి బడ్జెట్ కూడా 200 కోట్ల రూపాయలు కేటాయించారు, అరకొరగా కేటాయించారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము అధికారంలోకి వస్తే 36,000 రూపాయలు మరి నేతన్న నేస్తం కింద ఇస్తామని. 36,000 కదా, ఈ సంవత్సర కాలంలో ₹1 GST ఎత్తేస్తామన్నారు. GST ఎత్తేలా. మరి అదే విధంగా బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయిస్తాం. రాష్ట్ర బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించలే. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. చాలా మంది ఈ వస్త్రాలు అమ్ముకోవాలంటే చాలా సుదూర ప్రాంతాలకు చేశారు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ పౌడర్స్ అనేది